బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లాలోని పలు బంకుల్లో డీజిల్ నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఏలూరు నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. గుడ్ మార్నింగ్ గగన. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద అయితే నో స్టాక్ బోర్డులు కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు ఏలూరులోని ఫైర్ స్టేషన్ సెంటర్ లోని పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాం. ఇది గత 75 సంవత్సరాల నుంచి కూడా ఈ పెట్రోల్ బంక్ నిర్వహిస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా స్టాక్ లేదని చెప్పిన దాఖలు లేవని చెప్పుకోవచ్చు. ఈ రోజు కొరత కారణంగా అయితే ఈ పెట్రోల్ బంక్ లో పూర్తిగా అన్ని అన్ని పంపులు కూడా ఆఫ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. రోజుకి 12,000 లీటర్ల పెట్రోల్, 12,000 లీటర్ల డీజిల్ వస్తూ ఉంటుంది. రోజుకు 4,000 వరకు కూడా వాడకం ఉంటుందని చెప్తారు. ముఖ్యంగా ఒకే రోజు నిన్న పెట్రోల్ వచ్చినా కూడా వచ్చిన 2 గంటల్లోనే పెట్రోల్ అయిపోయి నో స్టాక్ బోర్డు ఉందని చెప్పుకోవచ్చు. డీజిల్ కూడా లేని కారణంగా అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పూర్తిగా అంటే వ్యవసాయ పనులు అంటే రైతులకు సంబంధించి వరి పంటలు కోతలు ముమ్మరంగా ఉన్న నేపథ్యంలో అయితే అటు యంత్రాలకి అలాగే ఆక్వా కల్చర్ కు సంబంధించి కూడా డీజిల్ వాడుకో ఉంటుంది. ఈ డీజిల్ కు సంబంధించి వాడుకో ఉన్న నేపథ్యంలో అయితే మొత్తం కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు మనం ఏలూరు బంకు నిర్వాహకుల్ని అడిగే ప్రయత్నం చేద్దాం. అంటే పెట్రోల్ ఎప్పటి నుంచి లేదు, అసలు ఏం జరుగుతుంది అసలు పెట్రోల్ కు డీజిల్ కు సంబంధించి? లాస్ట్ మంత్ 25వ తారీఖున కూడా ఇలాగే ఉంది టైట్. 2 రోజులు అలాగే టైట్ అయింది, తర్వాత ఫ్రీ అయింది. మళ్ళీ 2 డేస్ మట్టి బాగా టైట్ అయింది. డీజిల్ అయితే మాత్రం ఫుల్ చాలా కొరతగా ఉందండి. రైతు వారికి కూడా చాలా ఇబ్బంది పడుతుంది. పెట్రోల్ కూడా రన్నింగ్ ఫ్రీగా ఉన్నది, ఆ పెట్రోల్ కూడా టైట్ చేస్తారు. చాలా మంది ఇబ్బంది పడుతుంది. కానీ వస్తుంది అక్కడైతే డిపోల్లో అయితే స్టాక్ అయితే ఉంది, కానీ ఇవ్వట్లేదు. అది ఏ విషయం ఇవ్వట్లేదు అనేది మనకి తెలియదు. కానీ ఈ 4 రోజులు మాత్రం కూడా నెలాఖరు వరకు కూడా ఈ ఇబ్బందులు అనేది చూసుకోండి. తీరా చూస్తే ఎండ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది. బారులు తీరి ఎండలో 2 గంటల లైన్ లో బారులు పెట్టుకుని నిన్న అయితే చూసే ఉంటారు. నిన్న 25వ తారీఖున పోలీసు పెట్రోల్ బంక్ దగ్గర బారులు తీరి సత్రంపాడు అక్కడ రోడ్డు వరకు ఉన్నాయి. అలాగే రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంతమాల్ సెంటర్ నుంచి పల్లంతిరి సెంటర్ వరకు ఎండలో బారులు. అలాగే ఈ బంకుకు సంబంధించి అసలు ఎప్పుడన్నా ఈ కొరత ఉందా? మాకు ఎప్పుడు కొరత లేదండి. మాకు నిన్న చాలా క్రౌడ్ అసలు నిన్న 10 నుంచి రాత్రి ఇవాళ పొద్దున 8 వరకు కూడా 24 గంటలు కూడా ప్రజానీకం రోడ్డు మీదే ఉన్నాం. అది 12 వరకు రోడ్డు మీద ఉన్నారు. పొద్దున్న మీరు 9 వరకు కూడా ఇక మొత్తం స్టాక్ డ్రై స్టాక్ అయిపోయింది. ఇక లేదు. ఇది అయిపోయేటప్పటికి అసలు వెళ్ళమన్నా వెళ్తలేదు, కాళ్ళు పెట్టినా సరే వెళ్తలేదు. అలా ఎక్కడ ఏలూరులో ఎక్కడా లేదు. అంటే స్టాక్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? రేపు వస్తుందండి. నేను పెట్టాము, రేపు వస్తాయి. రావాలి, వాళ్ళు ఇస్తే వస్తుంది. మేమైతే ఇంకేం పెట్టాము, మాకు రేపు రావాలి. 100% మాకు డీజిల్ రావాలి, పెట్రోల్ రావాలి. నిన్నైతే మాకు డీజిల్ రావాలి. 12,000 లీటర్లు పెట్రోల్ ఇచ్చాయి. రేపు డీజిల్ ఇస్తాను. అది ఇవ్వాలి, రావాలి. ఏంటంటే మొత్తం అంతా మా 3 జిల్లాలకి కొండపల్లేనండి. ఆ గుంటూరు, కృష్ణ, పశ్చిమ గోదావరి 3 జిల్లాలకి డిపో అది కొండపల్లి. అక్కడి నుంచి వాళ్ళందరికీ మరి అన్ని చిలకలూరుపేట వరకు అట్టు ఉంటుంది, తెనాల వరకు ఉంటుంది, ఇక మచిలీపట్నం వరకు ఉంటుంది, ఇక నూజివీడు ఉంటారు. మనకి ఇక్కడ వరకు మనకి దేవరం పూల వరకు ఉంటుంది. అలాగే రైతులకు సంబంధించి అంటే టిన్నుల్లో కూడా డీజిల్ కొట్టట్లేదని చెప్తున్నారు. దాని కారణం అనుకోవచ్చు. కారణం ఏంటంటే ఒకటండి, టిన్నుల్లో కొడుతుంటే కొంతమంది బ్లాక్ మార్కెట్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు టిన్నుల్లో తీసుకెళ్లి అమ్ముకుంటూ ఉంటారు. మనం టిన్నుల్లో కొట్టలేదు అనుకున్న రైతు వాడు ట్రాక్టర్ వేసుకొచ్చి కొట్టించుకోలేడు, ట్రాక్టర్ ఉండదు. మరి టిన్నుల్లో కొట్టించుకో జనరేటర్ లో పోయాలి. ఎలా పోసుకుంటాడు? ట్రాక్టర్ అంటే ట్రాక్టర్ లో కొట్టించి తీసుకెళ్తారు. జనరేటర్ ఉంటుంది, జనరేటర్ లో మరి టిన్నులో తీసుకెళ్లకుండా కొడితే టిన్నుల్లో కొడతాం వలన పక్కన వెహికల్స్ వస్తారు కదా, కార్లు వాళ్ళు ఏంటంటే టిన్నుల్లో కొడతారు. కొందరు కార్లు కొట్టండి, కార్లు కొట్టి టిన్నులు కొట్టకపోతే మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే నిన్న సపోజ్ ఒక 100 గొడవలు జరిగింది. బాటిల్ పట్టుకొస్తారు. ఒక సీనియర్ సెక్రటరీ బండి ఆగిపోతారు, బండి తోసుకురాలి ఎండలు, బాటిల్లో కొట్టారు. బాటిల్లో కొడతాం వలన వెనకున్న పబ్లిక్ బాటిల్లో కొడతారేంటి, టిన్నుల్లో కొట్టండి. పోలీసు వారు కూడా మన తింటాం ఎస్ఐ గారు కూడా 25వ తారీఖున వచ్చి బాటిల్లో కొట్టద్దండి. బాటిల్లో కొట్టద్దంటే ఆయన అలాగ ఎస్ఐ గారు అలా వెళ్ళారు. ఒక ముసలాయన వచ్చారు, నా బండి ఆగిపోయింది,
చూస్తాగలనా? అలాగే ముఖ్యంగా అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే పెట్రోల్ బంకుల వద్ద అయితే నో స్టాక్ బోర్డులు వెళ్తాయని చెప్పొచ్చు. ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ ఉన్న బంకుల వద్ద కిలోమీటర్ల మేర కూడా ఈ వాహనదారులు నిలబడి పెట్రోల్ డీజిల్ కొట్టించుకునే పరిస్థితులు ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా డీజిల్ కి సంబంధించి కొరత ఉన్నమాట వాస్తవం. అంటే ఇండస్ట్రీలకు సంబంధించిన డీజిల్ ₹25 పెరిగిన కారణంగా ఈ డీజిల్ కొరత ఉన్నమాట వాస్తవమే. పెట్రోల్ కు సంబంధించి అంటే వాహనదారులు ప్యానిక్ అయిపోయి ఫుల్ ట్యాంకులు అంటే రోజుకి 4,000 లీటర్లు వాడకు ఉండే పెట్రోల్ బంకుల్లో అయితే 12,000 లీటర్ల పైన కొట్టించుకుంటున్నారు. దాని కారణంగానే పెట్రోల్ కొరత వస్తుందంటూ కూడా పెట్రోల్ బంక్ యజమానులు చెప్పే పరిస్థితులు ఉన్నాయి కదా. ఎస్ మురళి, అంటే కేవలం అంటే పెట్రోల్ అయితే అవైలబుల్ గా ఉంది, డీజిల్ మాత్రమే నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి అన్నట్లుగా తెలిసింది. అయితే పెట్రోల్ కూడా కొరత ఉందా? అంటే పెట్రోల్ సంబంధించి కూడా ప్యానిక్ గా అంటే వాహనదారులకు ఎక్కువగా కొట్టించుకున్న కారణంగా ఈ రోజు అయితే పెట్రోల్ కూడా కొరత వచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే డీజిల్ కి సంబంధించి ఇంకొక 3-4 రోజుల్లో అయితే కొరత తగ్గే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా ఈ రోజు ఆదివారం కావటం చేత అంటే రేషన్ పద్ధతిలో కోటా పద్ధతిలో ఈ డీజిల్ కూడా ఇస్తున్నారు. అంటే ఇండస్ట్రియల్ కు సంబంధించిన జాంపేట ఇతర రాష్ట్రాల నుంచి కూడా తెచ్చుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు ఇండస్ట్రియల్ డీజిల్ కు సంబంధించి ₹25 పెరిగిన కారణంగా అయితే ఆ ఇండస్ట్రియల్ కు సంబంధించిన వారు కూడా ఇదే డీజిల్ వాడుతున్న నేపథ్యంలో అయితే డీజిల్ కి అయితే కొరత వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ పెట్రోల్ బంకుల వద్ద రద్దీని చూసి పెట్రోల్ వాహనదారులు కూడా ఎక్కువ ఫుల్ ట్యాంకులు చేసుకున్న కారణంగా అయితే అటు పెట్రోల్ నో స్టాక్ అలాగే డీజిల్ కూడా నో స్టాక్. అలాగే ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోతలకు సంబంధించి రైతులు పూర్తిగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. కోత మిషన్లకు సంబంధించి డీజిల్ వాడుకో ఉంటుంది. అలాగే ఆక్వా రైతులకు సంబంధించి ఆక్వా ఈ వేడి ఉష్ణోగ్రతలను తగ్గించడం కోసం ఎరేటర్స్ వాడుతూ ఉంటారు. అవి అన్ని కూడా డీజిల్ పైన వాడే అవకాశం ఉంటుంది. వాటికి సంబంధించి కూడా డీజిల్ టిన్నుల్లో కొట్టిన కారణంగా అటు ఆక్వా రైతులు ఇటు వరిని పండించిన రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పొచ్చు. గన్న ఎస్ మురళి, అంటే దీనిపైన ప్రజలు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక దీనిపైన అధికారులు ఏమని స్పందిస్తున్నారు? ఎప్పటిలోగా స్టాక్స్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అంటే ఆ డిఎస్ఓ కానివ్వండి ఈ పెట్రోల్ కు సంబంధించి సమాఖ్య వారు చెప్పేది ఒకటే ఉంది. అంటే డీజిల్ కు సంబంధించి కోటా పద్ధతిలో వస్తున్న కారణంగా అయితే కొంచెం డీజిల్ కు 2-3 రోజుల్లో ఈ కొరత తగ్గుతుంది. అంటే పెట్రోల్ కు సంబంధించి కొరత లేదు. ఈ వాహనదారులు ఎక్కువగా కొట్టించుకోవడం వలన ఈ కొరత ఏర్పడుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా రైతులకు సంబంధించి కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా అంటే అటు కోత మిషన్లు కానివ్వండి ఇటు ఆక్వా రైతులు వాడే జనరేటర్స్ కూడా పక్కన పెట్టేసే పరిస్థితి అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి పూర్తిగా అటు రైతులు ఇటు వినియోగదారులు కూడా వాడకం పెరిగిపోయింది. అంటే ఇటు వేసవకాలం కారణం చేత అయితే అటు అప్రకటిత కరెంటు కోతల కారణంగా ఈ జనరేటర్లు కూడా వాడకం ఎక్కువైంది. అలాగే ఎండ వేడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ జనరేటర్ల వాడకం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అయితే డీజిల్ వాడకం పెరిగిందని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ కొరతకి కారణం అంటే అటు పెట్రోల్ బంక్ యజమానులు కానివ్వండి ఇటు అధికారులు చెప్పేది ఒకటే, ఇండస్ట్రీలకు సంబంధించిన డీజిల్ రేటు పెరగటం ఒకటైతే ఈ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయినాయమంటే అటు డీజిల్ రేట్లు పెరుగుతాయి పెట్రోల్ రేట్లు పెరుగుతాయని వదంతుల కారణంగా అయితే ప్యానిక్ అయిపోయి వాహనదారులు వినియోగదారులు కూడా వాడకాన్ని మించి ఎక్కువగా డీజిల్ ని పెట్రోల్ ని నిల్వ చేసుకుంటున్నారు. దాని కారణంగానే ఈ కొరత ఏర్పడిందంటూ కూడా అధికారులు చెప్పే పరిస్థితులు ఉన్నాయి కన్నా. రైట్ మురళి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.